డ్యూటీ కావాలా, అది దీన్ని కూడా సక్సెస్ చేయాలా, మన ఛానల్ని కూడా ఇప్పుడు సక్సెస్ చేయాలా. వాచ్ టైము అది ఇది చేసి ఇంకొక 2-3 మంత్స్లో డెఫినెట్గా మానిటైజేషన్ చేసేస్తే పని అయిపోతుంది. బదులు మ్యాటర్ ఏంటిదంటే మా మేనేజర్ అయితే కాల్ చేసిండు నిన్న. కాల్ చేసి సురేష్ ఎక్కడున్నావు, బిజీ అయిందా అన్నాడు. అన్నా ఏం లేదు, రూమ్లోనే ఉన్నా అని. ఎందుకంటే మనకు డ్యూటీ లేదుగా, మీకు తెలిసిందేనే డ్యూటీ లేదు చాలా రోజుల నుంచి. అయితే మ్యాటర్ ఏంటంటే మా మేనేజర్ కాల్ చేసి నిన్న కాల్ చేసి ఎక్కడున్నావు సురేష్ అని అన్నాడు. నేను రూమ్లోనే ఉన్నా అన్న, ఎందుకంటే మనకు డ్యూటీ లేదు కదా దుబాయ్లో. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ మొత్తం బంద్ చేసారు కదా చాలామంది. సో దాంట్లో నేను కూడా ఒకండి. సో నేను మెసేజ్ చేసినండి, ఏమైనా ఉంటే చెప్పండి అని నేను మెసేజ్ చేసినండి. సో మా మేనేజర్ ఫోన్ చేసి ఎక్కడున్నా అన్నాడు. రూమ్లోనే ఉన్నా అన్న, తింటున్నా నేను. సో బిజీయా అంటే కాదు, బిజీ కాదు, రూమ్లోనే ఉన్నా. ఏం చేస్తున్నావు అంటే ఖాళీగానే సార్, వీడియో వేసుకుంటూనే ఉన్నా, ఏం లేదు, టైంపాస్ అవుతుంది, ఏదో స్పెండ్ అవుతుంది, టైం పూజ చేస్తున్నామని నేను. సో రేపు నుంచి డ్యూటీ ఉంది నీకు, ఫ్రైడే సాటర్డే సండే 3 days డ్యూటీ ఉంది, బిజీ ఉంది. 3 days కోసం అయితే రా, దాని తర్వాత మళ్ళీ చూద్దామని అన్నాడు. సో డ్యూటీ అయితే మళ్ళీ వచ్చింది. సో 3 days అయితే డ్యూటీ ఉంది మళ్ళీ రేపటి నుంచి. సో ఫ్రైడే సాటర్డే సండే, అది నెక్స్ట్ వీక్లో ఏమవుతుందో తెలియదు. సో నాకైతే కొంచెం బాధ కూడా ఉంది, ఎందుకంటే నాకైతే కొంచెం ఇంకా బాధగా అయితే ఉంది. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది బాగా. నేను రోజు వీడియో చేసి అప్లోడ్ చేసినాను, రోజు ఒకటి షార్ట్ అదో ఇదో మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. కానీ ఇప్పుడు మళ్ళీ డ్యూటీ ఉంటారు 3 రోజులు. సో మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది దెబ్బ పడుతుంది. సో మళ్ళీ రోజు మంచి వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ టైము ఉండదు, ఏముండదు, బిజీ అవుతుంది. మళ్ళీ ఛానల్ గ్రో అనేది తగ్గిపోతుంది. సో చాలా బాధ అవుతుంది. సో ఏమవుతుందో తెలియదు, కానీ నేనైతే వదలను. మళ్ళీ రోజు అప్లోడ్ చేస్తా వీడియోస్, ఏదైనా షూట్ చేసి అది చేసి ట్రై చేస్తా. డ్యూటీ మీద కూడా ఏదైనా మంచిగా షూట్ చేసి రూమ్కి వచ్చి ఎడిట్ చేసి డెఫినెట్గా రోజు అప్లోడ్ అయితే చేస్తా వీడియో. కానీ ఏమైతే అయింది, మనకు డ్యూటీ అయితే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ప్రాణం పోసినట్టు అయింది. 3 days అయితే అన్నాడు. మరి నెక్స్ట్ వీక్లో ఏమైతుందో చూద్దాం, మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో కానీ కొంచెం బాధ ఉంది, ఏం చేస్తాం, తప్పదు ఇక. అది డ్యూటీ కావాలా, అది దీన్ని కూడా సక్సెస్ చేయాలా, మన ఛానల్ని కూడా ఇప్పుడు సక్సెస్ చేయాలా. వాచ్ టైము అది ఇది చేసి ఇంకొక 2-3 మంత్స్లో డెఫినెట్గా మానిటైజేషన్ చేసేస్తే పని అయిపోతుంది. వదల దీన్ని స్టార్ట్ చేసినా దీన్ని ఎలాగైనా పట్టు వదిలి చేయాల్సిందే. ఏమవుతుందో ఏం చేస్తున్నదో తెలియదు కానీ చేయాలా.